నా పేరు గువ్వల గంగాధర, మాది పులివిందల. నేను దాదాపు ఇప్పుడు సంవత్సరం కావస్తుంది ఒక ప్రాపర్టీ మేము రాజేష్ అనే అతనిది అనంతపురంలో కొన్నాం. మేము దాన్ని దాదాపు కొని ఒక 4 నెలలు మాకు ప్రాబ్లం ఉంది, అప్పులు ఉన్నాయి, మేము ఖాళీ చేయాలంటే ఒక టైం కావాలని అన్నారు. కొన్నాక సరేలేని మేము ఇచ్చినాము. ఆ తర్వాత దాదాపు ఒక 7-8 మందితో ఒక నెల 15 రోజులు కావాలని, టైం కావాలని, ఖాళీ చేయాలంటే అడిగినారు. మళ్ళా తర్వాత లాస్ట్లో బల్జ సంఘం అని వాళ్ళందరూ మొత్తం 30 మంది వచ్చి సంతకాలు పెట్టి వాళ్ళు 1.5 తీసుకున్నారు టైము. అది అయిపోయినాక సిపిఐ వాళ్ళు ఒక 2 నెలలు టైం అడిగినారు. మేము అంత కాదు, నెల అంటే లేదు, నెల 2 నెలలు కావాలి మాకు, వాళ్ళ మాదిరి కాదు, మేము 12 కోట్లు మీకు ఇచ్చేస్తాము. మేము కొనింది 10 కోట్ల 5 లక్షలు. అప్పటికి మళ్ళీ వాళ్ళు మేము కొంటున్నామని బల్జ సంఘం తరఫున 12 కోట్లు ఇచ్చేసేట్టుగా అప్పటికే 8 నెలలు 7 నెలలు అయింది. అప్పటికి ఇచ్చేట్టుగా మాట్లాడి వాళ్ళే పెద్ద మనుషులుగా అందరూ కలిసి సంతకాలు పెట్టినారు దాంట్లో, లెటర్ ప్యాడ్లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓ 2 నెలలు కావాలని, ఇది కావాలని ఎవరు సిపిఐలు దానికి 2 నెలలు కావాలా గట్టిగా మేము వాళ్ళ మాదిరి కాదు అని అదే 12 కోట్లు ఇస్తాము, మేము ఎక్కువ వెళ్ళాము వడ్డీ గిడ్డి దానికంటే సరేలే అని చెప్పాము. లేదంటే ఆ 2 నెలల తర్వాత కంపల్సరీగా మేము ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. నిన్న నెలాఖరికి అయిపోయింది టైం కూడా, మనం ఆ వీడియో కూడా ఉంది. మేము మళ్ళీ నిన్న నెలాఖరి టైం అయిపోయినాక 1వ తేదీ మార్చి 31 వాళ్ళకి అయిపోయింది. మళ్ళీ 2వ తేదీ 1వ తేదీ వచ్చి మేము వాళ్ళ సోమాలని వాళ్ళకు బయట వేసుకోండి అని చెప్పి వాళ్ళని కూడా ఇది చేయించి వాళ్ళతో బేపించి బయట మనం కీసేసుకొని బయటకు వచ్చినాము. అది జరిగింది పరిస్థితి. మేము దొంగగా ఉండలేదు, ఇది ఒరిజినల్ ప్రాపర్టీ, మేము ఏ కబ్జాలు చేయలేదు, ఎక్కడ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 4-5 తెలియజేసినాం. అన్ని వాళ్ళు కూడా పేపర్లు చూసినారు. మేము ఎస్పీ గారికి కూడా పోయి పేపర్లు కూడా చూపించాను ఆయనకు, వాళ్ళు కూడా అన్నీ బాగున్నాయని చెప్పారు. ఇది పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అతను చెప్పేది వేరు, మా దగ్గర ఉండేది వేరు. వాళ్ళకి మన దగ్గర ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి. మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని మోసం చేయలే, ఏం లేదు. ఇది పరిస్థితి